भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దత్తగిరి మహారాజ్ ఆశ్రమం సంగారెడ్డి నుండి దత్తగిరి మహారాజు యొక్క ఆశీస్సులతో అవధూతగిరి మహారాజ్ శిష్యుడు డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ యొక్క మార్గదర్శకంలో రామసేతు దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. ఆ తర్వాత అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ కాంచీపురం విచ్చేయడం జరిగింది. ఆ గురుదేవుల యొక్క అనుగ్రహంతో మంచి ఆశ్రమం. ఇలాంటి ఆశ్రమాలు హిందువులకు చాలా అవసరంగా ఉన్నాయి. ముస్లిమ్స్కు కానీ క్రైస్తవులకు కానీ ఎక్కడ పోయినా కూడా వసతులు, వారి మత ప్రచారం కోసము భక్తులు రకరకాలుగా ఉపయోగపడుతూ ఉన్నారు. మన హిందూ ధర్మంలో అది లోపించింది, ఐక్యత లేదు కనుక ఆ కారణంగా ఎంతోమంది హిందువులు ఉన్నా దానికి మనం రోజు రోజుకు పతనమవుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నటువంటి సందర్భంలో మహానీయులు హిందూ ధర్మ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వారు ఇచ్చినటువంటి మాకు విశ్రాంతి కానీ సేవ కానీ అద్భుతంగా ఉంది. ఉచితంగా చేయడం, చాలా శుచిశుభ్రతతో కూడుకున్నటువంటి ఆశ్రమం ఇంత పెద్ద యాత్రాస్థలంలో ఉండడం అంటే అది అద్భుతమైనటువంటి విషయం. మా గురుదేవుల యొక్క అనుగ్రహంతో మేము వారి వెంబడం రావడం జరిగింది. కాంచీపురమున వెలిసిన కలల పంట నీలకంఠుని దయవల్ల నిలిచనిచట, నీలకంఠుని దయవల్ల నిలిచనిచట, హిందూ ధర్మము కోసమై బంధువై స్వాగతము పల్కె మాకిట, శాంతి గూర్చ వందనము చేతుమందుకో తల్లి నీవు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్.